ప్రైజ్ రాడండి. నేను వంట చేస్తున్నా పొయ్యి మీద. ఎలాగుందో చూసి చెప్పగలరు. నేను కూర చేస్తున్నాను. ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టమాటా, కరివేపాకు 4 రెబ్బలు వేసి తాలింపు వేసా. ఇదేం కూర వండాలి చెప్తా. పొయ్యి మీద అంటే చాలా బాగుంటుందండి. కొద్దిసేపు మగ్గాలి. ఎలా మగ్గిందో చూద్దామంటే కొద్దిసేపు. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా చూడండి అల్లం పేస్ట్, మీరు ఎక్కడ చేసారండి పొయ్యి మీద? చేస్తే కామెంట్ చేయండి. పొయ్యి మీద వంట ఎలా ఉంటుంది. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోవాలండి. కొంచెం మగ్గనిద్దాం. చూడండి ఎలా ఉందో. గురించి కూర. ఇదేం కూర చెప్పనండి, చూసేయండి. చూసి చెప్పండి మీరే ఏం కూర అనేది. ఓకే అండి, కొంచెం మగ్గనిద్దాం. మళ్ళీ కూర చూద్దాం ఎంతవరకు మగ్గింది. కొద్దిగా మగ్గింది. కొద్దిగా పసుపు చూడండి ఇంత చాలు. పసుపు బాగా కలర్ వస్తుంది, పట్టించండి. కొంచెం మగ్గనిచ్చి కొద్ది పసుపు వాసన పోవాలిగా కొద్ది మగ్గనిచ్చి రెండు కోడిగుడ్లు కార్చానండి. ఎందుకంటే ఫోన్ పట్టుకొని ఉంది కదా, కొట్టడం కుదరదని పక్క పెట్టేసి 2 గుడ్లు కార్చా. ఇది ఎలా చేస్తానో చూడండి. ఈ కూర ఎలా ఉంటుంది అనేది, ఈ కూర అనేది. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. కొద్దిసేపు కొద్దిగా అది కట్టే వరకు ఉందా అయితే ఒకసారి చూద్దామండి. కోడి కార్చండి ఎలాగుందో. గట్టి కట్టేసింది. కొద్దిగా అడిగేస్తుంది. మీద ఓవర్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే సరిపడ కారం వేయాలి. మీకు ఎలా అనుకోండి అలా అండి. కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది. ఎలాగుంది చూడండి. ఇదేం కూర అంటారు మీరు చెప్పండి. కొద్దిగా వాటర్ పోయాలి ఇందులో. ఇది కొద్దిగా ఉడకాలి. చూడండి ఎలాగుందో. కొద్దిసేపు ఆగాలి. కొద్దిసేపు ఉడకనిచ్చాక మళ్ళీ దీన్ని ఏం చేస్తాడో చూడాలి. ఒకసారి ఎలాగుందో కూర చూద్దామండి. బాగా దీంట్లో నెక్స్ట్ ఏమి వేయాలంటే చూడండి చింతపులుసు, చింతపండు, మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఈ కూర. ఇలా పట్టుకొని తీయాలంటే ఇబ్బంది అవుతుందండి వీడియో. పులుసు పోసేది పెట్టనండి, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి లేదుగా. మామూలు పోసేది తీస్తా. ఓకేనా. దేవా కొద్దిసేపు ఎయిటింగ్. ఓకే అండి, చింతపండు రసం పోసా.
ఇది కొద్దిసేపు ఉడికాక మసాలా వేసుకొని దానికి తగిన ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర మా ఆయన గారికి ఇష్టం అండి. మళ్ళీ వెయిటింగ్ చేయండి, కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సూపర్ బాగుంది. దీనికి కొద్దిగా మసాలా తగిలిస్తే సూపర్ ఉంటుంది. మసాలాలు ఇవన్నీ చూడండి, ఇది మసాలా ఎంత కూడా వేయకూడదండి, ఎందుకంటే కొద్దిగా ఘాటు ఉంది మసాలా. అలాగే మెంతులు జీలకర్ర పట్టి పొడి పెట్టుకుంటా నేను, పులుసులకి బాగుంటుంది. కూర అయిపోయిందండి, దించాక మళ్ళీ తీస్తా. ఓకే అండి, కూర దించేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వేడి వేడిగా కోడిగుడ్డు పులుసు. మీరు ఎప్పుడన్నా చేసుకొని తిన్నారండి ఇలాగా నేను చేసినట్టుగా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియచేయండి. ఎలా ఉంది, బాగుందా? మీరు ఎప్పుడైనా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. హాయ్.